దానికి ఇంకా నీకు సంబంధం ఏమిటంటే నేను ఆ అగ్ని మండాలంటే నేను బాప్తిసం పొందాలి అన్నాడు. నేనేం బాప్తిసం పొందానంటే నేను చావు అనుభవించాలి కదా, అది పొందబోతాను అన్నాడు. ఆయన చనిపోతానంటే ఈ అగ్ని మండేదానికి అవకాశం ఉంటుందట. అయితే నేను పొందబో బాప్తిస్మం అన్నది అది మరణం. అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. అది అయిపోయింది అనుకో, నేను భూమి మీద సమాధానం కలుగు వచ్చిందని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగు వచ్చిందని మీతో చెప్పుచున్నాను. లోకస్వార్త 14వ అధ్యాయంలో భేదాన్ని కలుగు చేసే మాటలు మాట్లాడాడు ప్రభునేష్. నేను చేయబోయే కొత్త సృష్టికి మీరు భాగస్వాములైతే, దానిలో మీకు పాలు పంపులు కావాలని కోరుకున్న వారైతే పాలసీ ఇదిగో అని తన పాలసీని ప్రభునేష్ తెలియజేశాడు. జనాల్ని గుంపుల్ని ఎంటేసుకొని తిరగటానికి ఆయన ఆనందించి సంతోషించిన వాడు కానే కాడు. బహుజన సమూహంలో 25వ వచనం, 14వ అధ్యాయం 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వేడుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి, ఎక్కడికి వచ్చి? నా దగ్గరకు వచ్చి ఏం చేయాలంట? తల్లిని తండ్రిని నాతో మాట ఇచ్చాడు, ఇంకా తల్లి తండ్రి ఎక్కడ ఉన్నారు? నేను తల్లి తండ్రి. వాడు కొత్త సృష్టిలో భాగమయ్యేదానికి ఛాన్స్ లేదు. మీ అమ్మ నాన్నకి నీకు నేను విరోధం పెట్టడానికి వచ్చా, అగ్ని మండించడానికి వచ్చా. నా మాట వినగొడితే ఇంటికి వెళ్ళిపోయి పర్మిషన్ తీసుకొని రావాలనే దానికి నా దగ్గర పర్మిషన్ లేదు. దానికోసం వచ్చినాను. కృష్ణ ప్రభు తన పర్పస్, తన ఉద్దేశం, తన కార్యక్రమాన్ని దాచిపెట్టకుండా సంపూర్ణంగా నీట్గా తెలియజేశాడు. నా మాటను మించి నీ వెంట వచ్చేదే కానీ ప్రభు, నీ వెంట వచ్చేదని కానీ ఇంటికి వెళ్ళి మా ఇంట్లో అడుగొస్తాను. నువ్వు అడగాల్సిన అవసరంలా, నువ్వు నా వెంట రావాల్సిన అవసరంలా. అలాగా పర్మిషన్ తీసుకుని వచ్చేవాడు ఎడుదిరిగి నా కొత్త సృష్టి చెక్కుల్లో నిలబడ్డావు. ఆడెక్కడో సార్ తిరిగిపోతాడు. ఎందుకంటే నా చెక్కుడు రాయితో పడుతుంటాను కదా, కాబట్టి శుద్ధి దెబ్బలు శానం దెబ్బలు తగులుతుంటేనే ఆ రాయి గట్టిది కాదనుకో, ఎక్కడ రాలిపోయినట్టు ఆకారం పోతుంది. అది పని కాదు కాబట్టి దీన్ని ఎత్తిపడేస్తా. కావాలంటే నేను ఇంకెవరు లేదు, నేనే దచ్చం. అలాంటి వాళ్ళు చెక్కు కొట్టడానికి వచ్చాను. నేను చెక్కు కొట్టడానికి వచ్చాను. కృష్ణ ప్రభు మరణము అలాంటి చెక్కుడు రాళ్ళు చెక్కు కొట్టడానికి వచ్చిన మరణం. కాబట్టి నేను తగాద పెడతా, మీ ఇంటి వాళ్ళకి నీకు కాకుండా చేస్తా. వారు నీ పితృ పారంపర్యాలను అనుసరించమంటారు, లేదు నీ ఇంటి పద్ధతులను అనుసరించి పొమ్మంటారు. ఒకటే మాట చెప్పాల్సిందే, నేను ప్రభువుకు మాట ఇచ్చాను, అయిపోయింది నా సంగతి. రే మమ్మల్ని ధిక్కరించిపోతావు, నీవు లేవు, ఇంకెవరు లేరు, అయిపోయింది నా పని. నా కోసం ప్రాణం పెట్టిన వాడికంటే నన్ను ప్రేమించగలిగిన మరి ఇంకెవరైనా ఉంటారని నేను అనుకోవటంలా. నా కొరకు మహిమను వదిలిపెట్టిన ఆయనకంటే ఇంకెవరైనా నన్ను ప్రేమించే వారు ఉంటారని నేను తలంచబోట్లా. ఆయన చేసిన త్యాగము నా హృదయాన్ని కదిలించి, ఆయన బలి నన్ను మార్చి మలిచి తన వైపుకు ఆకర్షించిన కృష్ణ ప్రభువును అనుసరించబోతున్నా. అలాంటి వారిని తన సొత్తుగా చేసుకోవటానికి, తన రూపులో చిక్కుకోవటానికి ఉద్దేశించి ఆయన భూమి మీదకు వచ్చింది, దానికి తన ప్రాణం పెట్టింది దానికి. నేను భూమి మీద అగ్నివేగ వచ్చాను, కానీ ఈ అగ్నివేగ ముందుగా నేను చావాలి, నేను బాప్తిస్మ పొందాలి, శ్రమల్లో నేను ముంచి తేల్చబడాలి. అది అయిపోయిన తర్వాత ఎడుదిరిగి నేను ఖచ్చితంగా తంటాలే పెడతా. నన్ను అనుసరించిన వాడు అనుసరిస్తుంటే నా పద్ధతి ప్రకారము వాళ్ళ ఇంటి వాళ్ళకి అంగీకారం కాకపోతేనే ఖచ్చితంగా వారి మధ్యలో విరోధమే అగ్ని మండుతుంది, మండేటట్టు నేనే చేస్తాను. కానీ యూదులు అన్ని జనులు జాతులు అన్నారే, దాన్ని సమాధానం చేయటానికి వచ్చా, దానికి కారణమైన అడ్డుగోడ తీసివేయటానికి వచ్చా.
కాబట్టి మానవ జాతులు కలుసుకోవటానికి అడ్డం వచ్చిన ఏదైనా తీసివేయటానికి వచ్చా. కానీ విశ్వాసాన్ని నా దగ్గర నుంచి దూరం చేయడానికి కుటుంబ సంబంధమైన, వంశ సంబంధమైన, పారంపర్యమైన, లేదు నీకు సంబంధించిన ఏదైనా మధ్యలో వస్తే దాన్ని కాల్చివేయటానికి వచ్చా. యేసుబాబు పర్పస్ఫుల్గా భూమి మీదకి వచ్చాడు, అర్ధరహితంగా కార్యం జరిగించడానికి రాలా. ప్రభువుని యేసు ఇంకా ఈ లోకానికి వచ్చిన సంగతులే, ఆయన మరణించిన సంగతులు పూర్ణ ఒకదాని ఒకటి నేరుగా చెప్తాడట. అయితే నేను మీకు చిన్న బ్రేక్ ఇచ్చాక మళ్ళా వచ్చి ఇదే సంగతులు కొనసాగిస్తాం. బ్రేక్. భూమి మీదకి నరుడిగా రావటంలోనూ, ప్రత్యేకించి ఆయన శిలువ మ్రానుకి ఎక్కటంలో ఏదో కొంతమందిని తన వెంట వేసుకొని తిరగాలనే ఉద్దేశంతో కాదు అని ఆయన తాటగా తెలియచేశాడు. కొంతమంది జనులు కేవలం ఆయన వెంటాడితే, జనసమూహంలో ఆయనకు శిష్యులుగా ఉంటే సంతోషపడాలనే ఉద్దేశంతో త్యాగం చేసుకుంటాను. వాస్తవంగా చెప్పాలంటే కోట్ల కొలది మంది దూతలు పరలోకంలో ఉన్నారు. ఆయన కేవలం భూమికి పునాదులు వేయాలనే స్థితికి దిగినప్పుడు తన తండ్రి దేవుని కోరిక మేరకు ఆయన పునాదులు వేసేటప్పుడే పరలోకమందు దేవదూత గణం ఆనందించి జయధ్వనులు చేసినట్టు గ్రంథం రాయబడింది. దూతగణము ఆనందించి జయధ్వనులు చేస్తే ఆయన భూమికి మూలరాతిని వేసిన సమయం ఉంది. మానవ జాతి ఆయన వెంటాడితే గొప్పగా ఆలోచించేసే దాని కొరకు క్రీస్తు ప్రభు భూమి మీదకి రాలా. వేలాది మంది వెంటబడుతుంటే ఎంతోమంది నా వెంట నా ప్రభావం చాలా దూరంగా పాగిపోయి అనేక మంది జనాలు సమూహంగా నా వెంట వస్తున్నారు, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి నేను సాధించిన కార్యం పూర్తయింది అనుకోవటానికి ఉద్దేశించిన నేను ఈ జనం కొరకు రాలా అన్నాడు. నేను వచ్చింది నా రూపులో చేయబడే ఉండటానికి ఉద్దేశించిన జనం కొరకు. నేను వచ్చింది నా మరణాన్ని అభినందించగలిగిన జనం కొరకు. నేను వచ్చింది అవసరమైతే నా కొరకు తిరిగి ప్రాణం పెట్టగలిగిన జనం కొరకు. నేను వచ్చింది ఇక జీవించితే ఆయన కొరకే జీవిస్తాను అని చెప్పడానికి ఉద్దేశించిన జనం కొరకు వచ్చాను. కానీ మనుషులు సమూహాలుగా వెంటబడితే చూసి ఆనందించడానికి పరలోకంలో ఏం తక్కువైతే అయినా ఈ అల్పంలో ఎంతమంది వీళ్ళు? భూలోకంలో జనసమూహం, అందరూ పాలస్తీనాలో ఆయన వెంటబడిన జనసమూహం ఏమాత్రం? ఒకవేళ భూమి మీద జనమే వెంటబడితే మాత్రం ఆయన దృష్టిలో అది ఏమాత్రం? అలాగే వెంటాడే జనం కొరకు రాలా. ఆయన ప్రాణం పెట్టింది తన కొరకు, బ్రతికే మనుషుల కొరకు. దాని కొరకు త్యాగం చేసే వచ్చాడు. 2 కొరింథీ పత్రికలో క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు శిలువెక్కి ప్రాణం పెట్టాడు? ఊరికే జనాన్ని పోగేసుకుని అభిమానించే మనుషుల కొరక? ఖచ్చితంగా కాదు. తన ప్రేమ తనను ఎలాగో బలవంతం చేసిందో, ప్రేమ ఎలా బలవంతం చేసి పరలోకం నుంచి కిందకి దింపుకొచ్చిందో, ప్రేమ ఎలా బలవంతం చేసి తిరిగి భూమి మీద నుంచి శిలువ మీదకి ఎక్కించిందో, ఆ ప్రేమయే బలవంతం చేసే మనుషుల కొరకు క్రీస్తు ప్రభు తన ప్రాణం భూమి మీదకి వచ్చాడట. వారి కొరకు తన ప్రాణం పెట్టాడట. 2 కొరింథీ 4వ అధ్యాయంలో మనం ఈ సంగతి చదువుతాం. క్షమించాలి, 5వ అధ్యాయంలో 2 కొరింథీ 5వ అధ్యాయంలో సంగతులు రాయబడున్నాయి. 14వ వచనం నుండి క్రీస్తు ప్రేమ
మమ్మను బలవంతం చేయుచున్నది. తన ప్రేమతో మనుషులను బలవంతం చేయటానికి ఉద్దేశించాడు. అందుకు వచ్చాడట ఆయన. ప్రేమ ప్రదర్శించితే ప్రేమను గ్రహించగలిగిన మనుషుల కొరకు వచ్చేదట. ప్రేమను ప్రదర్శించితే దాన్ని చూచి దాని చేత ఆకర్షితులైన మనుషుల కొరకు వచ్చేదట. అంతేగాని సినిమా హాల్లోకి వెళ్ళి లేదా ఒక షో దగ్గర కూర్చుండి ఆయన సిలువేయబడినప్పుడు వేయబడినట్టు దృశ్యం చూసి ఎవడో ఒకడు మనిషి సిలువేయబట్టం చూసి దానికోసం గుండెలు పేగులు వాసినట్టు వేసి బయటకు వచ్చి మరిచిపోయే దౌర్భాగ్యుల కొరకు ఆయన రాలా ఈ భూమి మీదకి. క్రీస్తు ప్రేమ హృదయంలోనికి చొచ్చుకుని పోయి లోపల నుండి ప్రేమ బలవంతం చేయబడే మనుషుల కొరకే వచ్చేదిట. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాను. అది కథ. గనుక అందరూ మృతి పొందిరండి. అయ్యా మేము అందరం చచ్చామయ్యా నీతో పాటు అనేవాళ్ళు కావాలంటే ఆయన. ఎవరు కావాలి? నా కొరకు ప్రభు నా ఒక్కడు ప్రాణం పెడితే మేమందరం నీకోసం ప్రాణం పెట్టాము నా ప్రభు. మేమందరం చచ్చిపోయినట్టుగా. అక్కడ బ్రతికితే నీకోసం బ్రతుకుతాం, చస్తే నీకోసమే చేస్తాం. బ్రతికింది నీవు మా కొరకు, చనిపోయింది నీవు మా కొరకు. భూమి మీద వచ్చి బ్రతికింది మా కోసమే కాదు, భూమి మీద చనిపోయింది మా కొరకే కాదు. కాబట్టి ఇప్పుడు బ్రతికితే నీ కొరకే బ్రతుకుతాం, చస్తే నీ కొరకు చేస్తాము అనే మనుషులను చెక్కుకోవటానికి కృష్ణ భూమి మీదకి వచ్చి ఊరికే రాలా, జనాన్ని గుంపుని అంటేసుకొని తిరగటానికి రాలా, ఏదో ఒక మతాన్ని శాఖని కట్టడానికి రాలా. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను, గనుక అందరూ మృతి పొందిన నీవు జీవించేవారు ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నీవు నిశ్చయించుకొంచున్నాం. దేవుని కొరకు ఆయన మృతి పొందింది. మేము ఆయన కోసం జీవించడానికి మృతి పొందాడు. దేవుని కొరకు ఆయన చనిపోయింది. మేము ఆయన కొరకు చనిపోవడానికే ఆయన మృతి పొందాడు. ఆయన మృతికి కారణం అంది. పాట పాడటం కాదు, యేసుని కొరకై ఇలా జీవించేదో పాటలు పాడే వాళ్ళ కోసం కాదు వచ్చింది, జీవించే వాళ్ళ కోసం వచ్చాడు ఆయన. నువ్వు పాట పాడావు, దులిపేసావు, ఈ స్థలంలో బయటికి వెళ్ళావు, నీ బతుకు నువ్వు బతికావు, వారి కోసం రాలా ఆయన అక్కడికి. నువ్వు యేసుని కొరకు జీవించదో నోటితో మాట్లాడావు, ఆ మాటకు అర్థం ఉంటే అర్థం ఉన్న వాళ్ళ కోసం ఆయన జీవించాడు, వారి కోసం చనిపోయాడు ఆయన. చెప్పేసాడు. ఎందుకు వచ్చానంటాను? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను. క్రీస్తు బాబు భూమి మీదకి వచ్చింది నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. చెట్టు మీద నుంచి కిందకి దిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నన్ను చూడాలని నీకు అంత అపేక్ష, చూడలేకపోతే సిగ్గు కూడా లేదా? చెట్టెక్కితే ఏమనుకుంటారు మనుషులు? ఎవరేమనుకుంటానయ్యా, నా కన్నాను ఒకసారి చూద్దాం అనుకున్నా, అంతే నా బతుకు. అయితే నా ఇంటికి వస్తా పదా. అమ్మో అంత భాగ్యమా నా ఇంటికా? రైట్, నా ఇంటికి కాదు, నువ్వు నా ఇంటికి వస్తేనే నా ఒంటిలో చేర్చుకుంటా నిన్ను. నా హృదయానికి నీకు జీవించేది నీకోసమే. నేను లోకస్వార్త 4వ అధ్యాయంలో లేదు 3వ అధ్యాయంలో సుంకర్లు ఏం చేయాలో ఏం చేయకూడదో బాప్తిస్మం ఇచ్చే యోహాను మాట్లాడుతూ తెలియజేశాడు. అక్కడ సుంకర్ల యొక్క బుద్ధిని వచ్చేసి తప్పును వివరించాడు. ఇతడు సుంకరి, ఎవరు? జక్కయి సుంకరి. 3వ అధ్యాయానికి వచ్చాం. ఇప్పుడు 3వ అధ్యాయంలో సంగతి రాబడి ఉంది. 12వ వచనంలో సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేం చేయాలని అతడు అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడ్డ దానికంటే ఎక్కువ తీసుకొనవద్దు,
మీ బుద్ధి అది. మీకు ఫలానా తెలుసుకుంటారో నిర్ణయించాలనుకో, మీరు నియమించిన దాని ప్రకారం పోవటానికి తృప్తి పొందే మనుషులు కాదు. మీ బుద్ధి లంచుకోండి బుద్ధి, పరువు సొత్తు కావాలనుకునే బుద్ధి, ఇతరులను దోచుకోవాలనుకునే బుద్ధి, మీ బుద్ధి అది. అలాంటి బుద్ధి గలవాడు ఇప్పుడు చెట్టు మీద నుంచి దిగి వస్తున్నాడు. లోకస్వార్త 19వ అధ్యాయంకి వచ్చాం. 19వ అధ్యాయంకి వచ్చిన తర్వాత, నా ఇంటిలోకే ఏం ప్రభువా, ముందు నా దృష్టిలో పెట్టుకొని నేను చూడాలనుకున్నా, నేను నా ఇంట్లో కూడా వస్తానంటున్నావు. నాకు దాంతో సంతృప్తిగా ఉండదు. నీవు నా బ్రతుకులోనికే వచ్చాయి. ఇక జీవించేదే నా కోసం కాదు, నీ కోసం జీవించబోతా. నశించిన దాన్ని వెదకి రక్షించితే ఎలాంటి వారిని రక్షించడానికి వచ్చాడో ఆలోచించే. కంటతో వచ్చిన చెప్పకో, ఆ కంటతో వచ్చిన వెనకే జీవిత అనుభవం ఉంది. ఆ మనిషి ఇలా మాట్లాడుతున్నాడు. 6వ వచనం నుండి, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. మొదటి సంగతి, క్రీస్తు ప్రభును చేర్చుకున్న వ్యక్తి అతను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషిని ఎందుకు బస చేయబడని చాలా సడుగు కొనివి. ఇప్పుడు ఎవడి మనిషి పాపే, కానీ ఏం చేయబోతాడు? క్రొత్త చేయబోతాడు. దాన్ని ఆ స్వభావంలో క్రొత్తదనం తీసుకురాబోతాడు. నియమించిన దానికంటే ఎక్కువ తీసుకున్న స్వభావం కలిగిన మనిషి నిలబడి అంటున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగం భాగం ఇచ్చేస్తే బ్రతారు. ఇది కొత్త సృష్టి, అది ముందుది కాదు. ఆ ముందుదే లాగే భూములు లాగే ముందుది, ఇప్పుడే సగం ఇచ్చే ముందుది. రెండవది రూపం మార్చబడుతుంది. అలాంటి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. కానీ కంటత వచనం కోసం కాదు, జీవితం అలా మార్చుకునే వారిని, నశించిన ఆస్తిలో ఉన్న వారిని రక్షించడానికి వచ్చిన క్రీస్తు. నా ఆస్తిలో సగం భాగం ముందు ఇప్పుడు పేదలకు ఇచ్చేస్తాను. మిగిలిన సగం ఎందుకు పెట్టుకున్నావు అంటారేమో. ఆహా, నేను ఎవరికైనా అన్యాయంగా తీసుకున్నాను కదా, తీసుకున్న వాళ్ళు చెల్లించాలనే. మళ్ళా తీసుకోననే దానికి గ్యారంటీ ఇస్తున్నా. ఏం గ్యారంటీ అంటే, ఒక వంతు తీసుకున్నాను అనుకో, 4 వంతులు ఇస్తా. అంటే ఇక మీద ఒకసారి ఇది తీసుకుంటే ఇంకేం చేయాలి? 4 వంతులు నేను తీసుకోవటం ఎలా, 4 వంతులు కట్టడం ఎలా? కాబట్టి నా మార్పుకు ముద్ర వద్దు. నేను నిన్ను చేర్చుకున్నా, నీకోసమే జీవిస్తా. ఇక జీవించేది నా కోసం కాదు. నా కోసం జీవించే పని అయితే నా వృత్తిని బట్టి నియమించబడిన దానికంటే ఎక్కువ తీసుకుని అలవాటు. అది నేను నశించిపోయినమాట వాస్తవం. ఎవరిని మీదకి రక్షించడానికి వచ్చానంటే, ఇక జీవించేవారు తమ కొరకు కాదు, తమ కొరకు చనిపోయి తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన మృతి పొందాడు అన్న సంగతి వాస్తవం. కాబట్టి క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిందే చిల్లర కోసం కాదు. చిల్లర అడుక్కునేవాడు ఉన్నారు, అడుక్కునేవాడు ఉన్నారు కాదు. అడుక్కునేవాడికి ఏమేస్తాడు? మనుషులు చిల్లర వేస్తాడు. క్రీస్తు ప్రభు చిల్లర కోసం పరలోకం నుంచి భూమి మీదకి రావన్నా. రేపు మనం కూడతాము, కూడినప్పుడు మనం చిల్లర వేస్తాం కదూ. ఆ చిల్లర కోసం కాదు వచ్చింది. దేని కోసం వచ్చాడంటే, జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాదు, ఈ బ్రతుకు నీ కొరకే. మా గానం నా ధ్యానం కాదు, అది మా గానం ధ్యానం వరకు ఆగిపోయింది. నీ కొరకే స్వామి, అక్కడికి ఆగిపోయింది. అది కాదు, నేను బ్రతికేదే నీకోసం. కాబట్టి కృష్ణ ప్రభు యొక్క త్యాగమే దాని వెనక ఉన్న సంగతి నీకు అర్థం కాకపోతే, ఎలాంటి నశించిన వాడిని వాళ్ళ దగ్గర రక్షించడానికి వచ్చాడు? చిల్లర మనుషులనా? చిల్లర మనుషులు కాదు. ఆ ప్రేమను అర్థం చేసుకోగలిగిన మనుషులు, ప్రేమను తిరిగి అభినందించగలిగిన మనుషులు, ప్రేమకు కృతజ్ఞత కలిగిన మనుషులు.
ఆ కృతజ్ఞతలో తమ జీవితాన్ని తమ కొరకు కాకుండా, తాను ఎలాగైతే తన కొరకు కాకుండా వారి కొరకు తన ప్రాణం ఇచ్చాడు, వారి కొరకు తను త్యాగం చేసుకుని వచ్చాడు, అలాగే జీవితాన్ని. క్రీస్తు ప్రభు మరణం వెనుక ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. ఆయన అర్ధరహితంగా నేను చెప్పాను, చిల్లర కోసం వచ్చిన వాడు కాదు. లోకమంతటిని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అన్నడే. ఒక్కొక్క వ్యక్తి ఒక లోకం కంటే ఎక్కువ క్రీస్తు ప్రభుకి. లోకమంతా ఒక ప్రక్కన పెట్టి ఒక వ్యక్తిని ఒక ప్రక్కన పెడితే లోకం కంటే ఒక వ్యక్తి ఎక్కువగా తూగుతాడు ఆయనకి. అలాంటి వ్యక్తి ఈయన త్యాగం చేసిన దానికి అలాంటి వ్యక్తి ఒకడు బయటకు వచ్చాడు అనుకో, ఆయన చేసిన త్యాగానికి అర్థం ఉంటుంది, ఆయన పడిన పాటలకు అర్థం ఉంటుంది. జీవించేవారు తమ కొరకు కాక తమ కొరకు చనిపోయి తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన మృతి పొందినడు, అందుకు చనిపోయాడు ఆయన. క్రీస్తు యేసు మరణం వెనక గాఢమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ హృదయంలో జ్వరబెడితే మనుషుల్ని బలవంతం చేయగలిగిన శక్తి ఉంది. ఈ బలవంతం ఎలా చేస్తుంది అంటే, రే కొద్దిగా పేదోడి ధర్మం చేయాలంటే చేయని మనిషి, కావాలంటే లాక్కునే మనిషి. లోపల ప్రేమ దూరిన తర్వాత నా ఆస్తి సగం పేదలకి, సగం పేదలకి సగం ఆస్తి తగ్గిపోయినట్టే కదంటే, అవును, మిగిలిన కూడా నేను ఉంచుకోవటానికి కోసం కాదు. నువ్వు నా కోసం దరిద్రుడు అయ్యావా, నేను నీ కోసమో దరిద్రుడు అవుతా. క్రీస్తు యేసు కొరకు దరిద్రుడు అవటానికి సిద్ధపడి దిగొచ్చాడు చెట్టు మీద నుంచి. నువ్వు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి కదా వచ్చింది. నేను చెట్టు మీద నుంచి దిగి వచ్చింది దానికోసమే. నువ్వు నా కొరకు పరలోకం నుంచి దిగి వచ్చి దరిద్రుడు అయ్యా, నేను నీ కోసం ఇప్పుడు దరిద్రుడు కావటానికి సిద్ధపడున్నా. క్రీస్తు యేసు ప్రేమ బలవంతం చేస్తుంది. రోమీయులకు 14వ అధ్యాయంలో, రోమీయులకు 14వ అధ్యాయం, ఎందుకు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు, ఎందుకైనా మరణించాడు? 7వ వచనంలో తీర్మానం మాట్లాడుతున్నాడు. హృదయంలో నుంచి మానవ తీర్మానం పెరుగుతోంది. మనుషులు క్రీస్తు యేసునందు మాట్లాడుతున్నారు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకుడు. ఎందుకు బ్రతుకుడు? తన కోసం ఎందుకు బ్రతుకుడు అంటేను, క్రీస్తు ప్రేమ తన కోసం బ్రతికేలాగా చేయలా అంతే. ఎవడును తన కోసమే బ్రతుకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. నోటి పలుకలు కదవి, జీవిత అనుభవాలు. నువ్వు ప్రభు కొరకు ఏం త్యాగం చేసావు నాకు తెలియలా. క్రీస్తు నీ కొరకు భూమి మీదకి వచ్చాడంటే నీ జీవిత అనుభవం, నీ కార్యం జరగలేదనుకో, ఆయన నీ కోసం వచ్చినట్టు రుజువులే. క్రీస్తు చనిపోయాడు వాస్తవమే, కానీ క్రీస్తు బాబు చనిపోయాడు నీ కొరకైతేనే. ఆయన ఎవరెవరి కొరకు చనిపోయాడో, ఆయన మరణం ఎవరెవరికి వర్తిస్తుందో వారందరూ ఇలాంటి మనుషులు కావాలనే ఉద్దేశంతోనే త్యాగం చేసి వచ్చాడు. కానీ నిన్ను ఒక నూతన సృష్టిగా లోకంలో చూడాలనే ఉద్దేశంతో వచ్చాడు. ఎంతమంది మనిషి కాదేవాడు, ఎంతమంది లంచగొంటి, ఎంతమంది పరుల సొమ్ము ఆశించి దోచుకునేవాడు. ఇప్పుడేమైంది, క్రీస్తుని చేర్చుకున్నాడు వాడు. వీడు పాపం ప్రభు ముందు పాయింట్ ఏంటో తెలిసిన, ప్రభు అంటే పాపం దగ్గరికి వెళ్ళాడంట. కానీ అక్కడ పాపిగా అది కనబడుతుంది, నీతిమంతుడి కనిపిస్తున్నాడు, మార్చబడ్డ పాపి కనిపిస్తున్నాడు. క్రీస్తు ప్రభు ఏ ఇంటికి వెళ్తాడో, ఏ స్థలంలోకి వెళ్తాడో, ఎవరి హృదయంలోకి వెళ్తాడో ఆ స్థలంలో మనుషుడు మార్పు పొందిన మనిషిలాగా ఉంటాడు. దానికోసం ఆయన త్యాగం చేసి వచ్చింది. క్రీస్తు మీ ఇంటికి వచ్చాడా? ఒకవేళ నీ చిట్టి కిందకు వెళ్తే వెళ్ళాడేమో,
కోపపడ్డ నీ ఇంటికి వచ్చాడా? సుమారుగా రాకుండా పోవచ్చు. ఎందుకు రాకుండా పోతాడంటే నీ హృదయంలో త్యాగం ఉంటాయి కదా. చూసిన తర్వాత ఇది ఈ వెరైటీ కోసం కదా నేను వచ్చిందని చూస్తుంటాడు నిన్ను. ఈ వెరైటీ కోసం కదా నేను వచ్చిందని దాటిపోయి ఉంటాడు. నేను వచ్చిన వెరైటీ వేరే, అదిగో జక్కే లాంటి వెరైటీ. ప్రభు అన్నాడంటే దానికి అర్థం ఉంది అతని మాటలో. ప్రభు అన్నాడంటే ఇక బ్రతికినా నీకోసమేనయ్యా, చనిపోతే కూడా నీకోసమే చనిపోతా. ఇప్పుడు నా ఆస్తి సగం పోతే ఏమవుతుంది? ఆస్తిలో గౌరవం పోతుంది అన్నమాట కదా. ఆస్తి బాగుంది, సగం ఆస్తి పోయింది, గౌరవం పోయిందన్నమాట కదా. పోయింది. దాంట్లో మిగిలింది 4 లెక్కలు చొప్పున అయితే పూర్ణంగా దొరుకుతుంది అయ్యోడన్నమాట కదా. నేను కృష్ణ పోతే మీ ఇంటికి ఐశ్వర్యం రావాల్సింది, దరిద్రత చిన్నమయ్యా. ఈ రోజున క్రీస్తుని చేర్చుకునే వాళ్ళ ఇంటికి ఏమో రావాలి? ఐశ్వర్యం రావాలి. ఆ ఇంటికి రాడాయన. క్రీస్తు నా ఇంటికి వస్తే నాకు దరిద్రం వస్తుంది, ఆ ఇంటికి వస్తాడు ఆయన. అలాంటి క్రొత్త సృష్టిని క్రీస్తు యేసు చేయటానికి ఉద్దేశించి వచ్చాడు. కానీ నేను గతంలో మీకు తెలియజేసినట్టు క్రీస్తు బాబు నమ్ముకుంటేనా నా ఇల్లు పొంగింది, నా ఒళ్ళు పొంగింది, నా కుటుంబం పొంగింది, నా ఉద్యోగం పొంగింది, నా ఊరు పొంగింది, నా కాలువ పొంగింది. కాదు, ప్రభు వచ్చానా నాలో ఉండే దుష్టత్వం అంతా పోయింది, నా దుష్ట సంపాదన అంతా పోయింది, నా దుష్ట ఆలోచనలు బ్రతుకుపోయింది. అలాంటి వారి కొరకు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి క్రీస్తు ప్రభు వచ్చాడు. ఆ సందర్భంలో చెప్పాడు, ఏ పాపలు చేర్చుకుని వాడితో పాటు ఏంటి అంటేను నేను నశించిన దాని కొరకు వచ్చా, వెదకి రక్షించడానికి. అలాంటి వెరైటీ నశించిందంటే పాపం రక్షించడానికంటే చెప్పాను కాదు పౌలు, అలాంటి వెరైటీ పాపం రక్షించడానికి. అంతేగాని నీచంగా పందిలాగా పొరలాడి కుక్క డొల్లాడే వాళ్ళ కోసం వచ్చిన కాదు, అలాంటి దానికోసం అలా. ఆ కృప అనుగ్రహించితే మార్పు చెంది నూతనమైన జనంగా ప్రదర్శించబడతాం. కావాలంటే మా బ్రతుకులు చూడు అన్నట్టు బ్రతికే వారి కోసము క్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన త్యాగంలో, ఆయన మరణం వెనుక దాగిన ఆశ్చర్యమైన రహస్యం అదే. ఇలాగైపోయిన తర్వాత వచ్చింది ఇంకా అనేక సంగతులు చెప్పండి. నువ్వు నా స్వభావాన్ని పంచుకుంటే, నా సిలువ అనుభవాన్ని పంచుకుంటే, నా త్యాగాన్ని నువ్వు పంచుకుంటే మరి ప్రత్యేకమైన సంగతులు. నాకున్నది కూడా నీతో పంచుకుంటా. మనం ఒకరి దాంట్లో ఒకరు పాలు పొందుదాం అనే భావన వ్యక్తపరచడానికి క్రీస్తు ప్రభు మీదకి వచ్చాడు. అందులో ప్రత్యేకించి ఆయన భోజనం బల్ల దగ్గర ఈ పాలు పంపులు నీకు అనుగ్రహించడానికి ఆయన ఉద్దేశించాడు. నీతో సహవాసం చేయాలని మొదటి సంగతి, నీతో కలిసి భుజించాలని రెండో సంగతి, నీతో కూడా స్వభావాన్ని పంచుకోవాలని మూడో సంగతి, 4 నీతో పాటు స్వాస్థ్యం అనుభవించాలని 4వ సంగతి. ఈ 4 సంగతులు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు వచ్చి ఆయన రూపంలో నిలబడి, నేను అలాగే ప్రభు నువ్వు దేనికోసం వచ్చావో నేను దాని కొరకు నిలబడతానంటే ఈ 4 కార్యక్రమాలు జరిగించడానికి క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. క్రీస్తు యేసు భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు, ఆయన ఎందుకు చనిపోయినట్టు, ఎందుకు చనిపోయాడు అర్థరహితంగా, ఖచ్చితంగా కాదు. అందువలన ఈ సంగతులన్నీ దేవుని, నేను ముందుగా చెప్పినట్టు అనాది ఏర్పాటులో ఉన్న సంగతులే. క్రీస్తు ప్రభు మరణము దాని కొరకు చిత్రించబడింది. క్రీస్తు ప్రభు భూమి మీదకి రావటంలో దాని కొరకు నియమించబడింది.
మీకు ఎలాగుంటుందో నాకు తెలియదు, కానీ నేను క్రీస్తు మహాప్రభువుని ప్రభు అని పిలుస్తాను. అంతకంటే తక్కువగా పిలవటం నాకు నా వల్లయ్యే కార్యక్రమం కాదు. నా మనసు అంగీకరించు. ఈ తర్జుమా పని ఒక వృత్తి చేస్తున్నా. ఆ వృత్తి నాకు అంత మంచి వృత్తిగా అప్పుడప్పుడు కనిపించింది. ఈ తెల్లవాళ్ళు ఏం చేస్తుంటారంటే తుసామాన్ని తీసేసినట్టు యేసు అంటారు. వాళ్ళకి జీసస్ జీసస్ అంటుంటారు. నాకు ఆ మాట అనుభూతే నా ప్రాణం కొట్టేసినట్టుండదు. నేను ముందే చెప్పాను, అబ్బాయి నేను యేసు అని పిలవలేను, ఆయన్ని ప్రభువుని యేసు అని పిలవటానికి నాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పాను. ఏమని పిలవాలి నేను? అట్టా అనాలి, అన్నియాల నన్ను. నేను రాత్రిలో మాత్రం నువ్వు యేసు అంటే నేను ప్రభువుని యేసు అని కలుపుతా, దానికి అగ్రి అయితేనే చూసుకో అని చెప్పేసి నేను. ఎందుకంటే నేను అబ్బాయి పేరు తుసాను పిలవలేను. అలాంటి గౌరవం నా హృదయంలో నా ప్రభు కొరకు ఉంది. ఆయన అన్నాడు, నేనేమనుకోకలే, నా సహోదరుడు అంటాను అన్నట్టు. నేనన్నాను, నువ్వు అంటే అన్నావు కన్నయ్యా, నేను మాత్రం అంట అనుకోలేదు, నేను ప్రభు అంటానులే అని నేను అన్నా. మా ఇద్దరికి అగ్రిమెంట్ కుదిరింది. ఆయన నేమనొచ్చు, సహోదరుడు అనొచ్చు, నేనేమనాలి, ప్రభువే అనాలి. ఆ అగ్రిమెంట్ మా ఇద్దరికి. ఆయన ఎంత తేలిగ్గానే పిలవచ్చు, కానీ నేను మాత్రము ప్రభు అన్నదానికి కొంచెం తక్కువగా పిలవటానికి లేదు. కనుక క్రీస్తు ప్రభు నాకు ఏమి ఇచ్చాడు అంటే, ఆయన త్యాగంలో నాకు నా హృదయంలో పెట్టిన విశేషమైన సంగతి ఏమంటే, ఆయన ప్రభు అని నామాక్షరాన్ని హృదయాంతరంగంలో రాసినట్టుగా, నువ్వు నా ప్రభు. దానికంటే తక్కువగా ఆయన్ని మాట్లాడటానికి తెగించుకోవటం మనిషి. ఎఫెసీయులకు 5వ అధ్యాయంలో ఎఫెసీయులకు 5వ అధ్యాయం కావున మొదటి నుంచి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పనులు నడుచుకోండి అని చెప్పిన తర్వాత క్రీస్తు మిమ్మల్ని, 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు దేవునికి తను తాను బలిగా అర్పించుకొని. ఆ సంగతి గుర్తుపెట్టుకో. ఎలాగా ఉండాలని ఉద్దేశమైనా పరిమళ వాసనగా. దేనికి అర్పించుకున్నాడు? దేనికి చనిపోయాడు క్రీస్తు ప్రభు? క్రీస్తు ప్రభు నా జీవితంలో పరిమళ వాసన తాటని చనిపోయాడు. ఆయన చావుకు ఉద్దేశం ఉంది. నా జీవితం ఎలా ఉండాలంటే పరిమళంగా వాసన కొడుతుండాలి. ఆయన త్యాగం వెనక ఉన్న ఉద్దేశం అది. ఒకప్పుడు కంపు కొట్టినమాట వాస్తవమే, తీడా అన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు క్రీస్తునందున్నవాడు ఆ పరిమళ వాసన ఎలా కొడుతుందో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవచ్చు. క్రీస్తు యేసునందు ఈ పరిమళ వాసన 4వ అధ్యాయంలో అపోస్తలుల కార్యంలో కొడతా ఉందో ప్రక్కనే. నీకు గుర్తింపు ఏం కావాలంటే, ఆయనతో కూడా ఉన్నవాడు అనే గుర్తింపు నీవు నివసించిన స్థలంలో కావాలి. అది నీవు కొట్టే పరిమళ వాసన. 13వ వచనంలో 4వ అధ్యాయం, వారు పేతురు యోహానులో ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామర్లు అనేది గతం. ఏదది? విద్య లేని పామర్లు గతం. పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి, రెండవది ఇప్పుడు ప్రస్తుతం, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అది సంగతి. పరిమళ వాసన కొడుతున్నట్టు కనిపించింది. ఏమంటానికి అవకాశం లేకుండా పోయింది. నేరస్థాపన
జ్ఞానం పెట్టాలనే ద్వేషమే సంపూర్ణంగా ఉండినమాట వాస్తవమే. గతము చూపించాడు, ప్రస్తుతము మాట్లాడుతున్నాడు. దేనికి కృష్ణబాబు చనిపోయాడంటాను ఆ వ్యత్యాసం చూపించి గతంలోని విద్యలోని పామాడు వారు గుర్తు పొందిన ప్రస్తుతం మాత్రము యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. అలాంటి పరిమళ వాసన కొట్టాలనేది దాని కొరకు కృష్ణబాబు చనిపోయింది. ఆయన అయిపోయిన తర్వాత వాళ్ళు నిలబడి మాట్లాడుతున్నారు. చనిపోకముందే ఆ ధైర్యంలా చిన్న మంటేసి ఒక అమ్మాయి ఓయి నేను కూడా ఆయనతో కూడా ఉన్నవాడు కాదంటాను, ఎవరు నాకు తెలియదు అసలు ఆయన ఎవరో అన్న మనిషి ఇప్పుడు పరిమళ వాసన కొడుతున్నాడు. తంతుంటే కొడుతున్నాడు, జైల్లో వేస్తే కొడుతున్నాడు, పరిమళ వాసనగా ఉండటం. కనుక ఆయన నిన్ను కోరే పరిమళ వాసన. ఎందుకు క్రీస్తు ప్రభు చనిపోయాడంటాను, నువ్వు చనిపోకముందు ఎలాగున్నావు నాకు వేరే సంగతి, కానీ చనిపోయి బయటకు వచ్చాను చేసావు. నేను చనిపోయింది ఎందుకు నీకు అర్థమైతే నా కొరకే జీవిస్తావు. వాస్తవమైన సంగతి వారు క్రీస్తుతో కూడా ఉన్నవారిని గుర్తెరిగిరి. కాబట్టి క్రీస్తు బాబు ఏం కోరుతున్నాడు తన మరణం వల్ల నీ దగ్గర నుంచి అంటే, నీవు నిలిచిన స్థలంలో క్రీస్తుతో కూడా ఉన్నవారిని నీవు గుర్తింపు పొందాలని కోరుతున్నాడు. ఆ వాసన కొట్టాలనే ఉద్దేశంతోనే అనుకోడు. అంటే బైబిల్ పట్టుకొని కనపడమని కాదు, లేదు 10 మంది మనుషుల మధ్యలో ప్రార్థన చేస్తున్నాడు కనపడమని కాదు, లేదు భక్తిగా ఫోజు కట్టమని కాదు. మద్రాసులో ఎవరో ఒక ఆయన అన్నట్టు, మీకు బైబిల్ పట్టుకోవడం చేత కదా, ఎటు పట్టుకుని వెళ్తారు, ఎట్టు పట్టుకోవాలంటే ఎట్టు పట్టుకుని వెళ్ళాలా. బైబిల్ పట్టుకుని ఫోజులు కాదు కొట్టేది, ఆ ఫోజు కాదు కొట్టేది, బైబిల్ పట్టుకునే తెలియదండి కృష్ణ వాడికి. ఎందుకంటే ఇచ్చి పట్టుకుని వెళ్ళాలని చెప్పేశాడు. అంటే కాదు పట్టుకుని వెళ్ళాలి, క్రీస్తుతో కూడా ఉన్నవారా, నీవు క్రీస్తుతో కూడా ఉన్నవాడు అని గుర్తింపు పొందటానికి క్రీస్తు నీ కోసం చనిపోయడం. దాని విషయంలో నువ్వు గౌరవం పొందాలా. ఇది క్రీస్తుతో కూడా ఉన్నవాడు. అందువల్ల నా మనం మీరు నిజంగా ఆలకించితే ఎందుకు క్రీస్తు భూమి మీదకి వచ్చినట్టు ఇది చెప్పండి. ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు నేను రోజంతా మాట్లాడా, ఎందుకు వచ్చాడు క్రీస్తు భూమి మీదకి వచ్చాడని. ఇప్పుడు మీరు చెప్పండి ఎందుకు వచ్చినట్టు. ఇదంతా అయిపోయిన తర్వాత క్రైస్తవులు కూడే ప్రతి స్థలంలో ఆ జనము అది నల్ల రంగు కానీ తెల్ల రంగు కానీ 2 రంగులు మారిపోయి పచ్చరంగు అనుకోవటం కాదు, పచ్చరంగు వచ్చినలాగానే మారిపోవాలి. నేను చిన్నప్పుడు అంటే కాలేజీలో చదువుకునే రోజుల్లో లూథర్ కింగ్ జూనియర్ అని ఒక బ్లాక్ అంటే నిగ్రో నేషనల్ లీడర్ ఉన్నాడు. ఆయన పేరు లూథర్ కింగ్ జూనియర్. తనకంటే ఒక కళ వచ్చిందట. అతని స్పీచ్లో ఇదే ఐ హ్యావ్ డ్రీమ్డ్ ఏ డ్రీమ్ అనే ఒక స్పీచ్ కొట్టాడు. ఆ స్పీచ్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్పీచ్. అది రికార్డ్ చేయబడింది. ఆ స్పీచ్లో ఏమంటాడంటే అతని కళ లాంటిదంటే, అతను బ్లాక్ అమెరికా దేశంలో బ్లాక్ అండ్ వైట్స్ మధ్యలో అంటే తెల్ల నల్ల మధ్యలో నిగ్రో తెలుపు మధ్యలో భయంకరమైన తండ ఉంటుంది, అంటే తగాదా ఉంటుంది, పసకల స్థలం స్థితి ఉంటుంది. బ్లాక్స్ అంటే నల్లటి వాళ్ళు ఎంతగా ద్వేషిస్తారంటే తెల్లవాళ్ళు ఎంతగా ద్వేషిస్తారంటే, మా జనం ఎక్కువైతే, ఏ జనమో నల్లవాళ్ళ జనం ఎక్కువైతే అప్పుడు మేము ప్రెసిడెంట్ పదవి పట్టొచ్చు అనే ఉద్దేశంతో హద్దులు లేకుండా పిల్లలు మేము పెళ్ళిళ్ళు చేసుకుంటారు, హద్దులు లేకుండా పిల్లలు అంటారు. దచ్చా ఎందుకు మరి జనం ఎక్కువ కావాలి, ఓట్లు ఎక్కువ ఇస్తే అప్పుడు ప్రెసిడెంట్ పదవి వచ్చిందనే భావన వాళ్ళకి ఒకటి ఉంది అని చెప్పుకుంటుంటారు. ఏది ఎలాగున్నా అతని కలగ కూర్చునే మాట్లాడతాను సందర్భంలో. ఇక్కడ ఆయన కళ్ళ ఆయన బ్లాక్, ఒక తెల్లాని ఇష్టపడి అతను చేసుకోవాలా. ఈయన మగాడు కదా, ఈ మాడిది. కానీ పుట్టే బిడ్డలు ఎట్లుండాలంటే ఒక ఆడపిల్ల ఒక మగోడు పుట్టాల.
నేను చెప్పేది మీకు అర్థమైంది. ఈ పుట్టిన తర్వాతనే ఈ ఆడపిల్ల నల్లగాను, మగవాడు ఆడపిల్ల తెల్లగాను, మగవాడు నల్లగా పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు ఈమె తెల్లాయన మళ్ళీ నల్లని చేసుకోవాలా, ఈ నల్లాయన మళ్ళీ తెల్ల చేసుకోవాలా. నేను చెప్పేది మీకు అర్థమైంది. ఇట్లా మల్టిప్లై అయిపోయి సమాజం మొత్తం ఒక ఇంట్లోనే తెల్ల నల్ల ఉండాలి. అప్పుడు కుటుంబంలో తెల్ల నల్ల అనేది భేదం లేకుండా ఒక కుటుంబ సభ్యులాగా ఉండాలి అని ఒక కళకన్నాడని ఒక స్పీచ్ కొడతాడు ఆయన. అది క్రీస్తు ప్రభు దగ్గర నుంచి ఆయన కాపీ కొట్టిన స్పీచ్. క్రీస్తు ప్రభు ఆ కళతోనే భూమి మీదకి వచ్చాడు. ఏ కళతో? అదే కళతో భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద ఒక వింతైన ఒక జనాంగాన్ని చూడాలనే ఉద్దేశంతో వచ్చాడు. అంతేగాని క్రైస్తవులు అని చెప్పుకుని ఏదో గుడికి పోయి ప్రార్థన చేసి ఏదన్నా చెవులు అక్కడ దులిపి మామూలుగా లోకంలో జీవించే మనుషుల కోసం కదా వచ్చింది. ఒక కొత్త జనం కొరకు క్రీస్తు ప్రభు ఉద్దేశించి పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆ కొత్త జనాన్ని ఆయన చేసుకోవటానికి ఉద్దేశించే వచ్చాడు. ప్రాణం ఎవరి కోసం పెట్టాడంటే అది ఆయన ప్రశస్తమైన ప్రాణం, ఆయన ప్రశస్తమైన రక్తం ఉంది, ఆ జనమును ఉద్దేశించే కార్చాడు. కానీ నేను గతంలో మీకు తెలియజేసినట్టు క్రీస్తు ప్రభు రక్తము పందులను కడగటానికి ఉద్దేశించడా. పందిని కడిగితే పంది బుద్ధాడిపోయింది. అది పందులను కడగటానికి ఉద్దేశించిన రక్తం కాదు, కుక్కల కోసం చేసిన త్యాగం కాదు, మానవ జాతి కోసం చేసిన త్యాగం. అది మానవత్వాన్ని ఎరిగి దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు పోగొట్టుకున్న దేవుని స్వరూపాన్ని తిరిగి క్రీస్తు యేసు అనుగ్రహించడానికి ఉద్దేశించితే తిరిగి ఆ మొదటి స్థితిని అందుకోవటానికి ఉద్దేశించబడి క్రీస్తు ప్రభు భూమి మీదకి రావటం జరిగింది. ఆయన కళ నిజం కావాలంటే నా జీవితం మారాలి, అలాగే నీ జీవితం మారాలి. ఆయన త్యాగము నిజం కావాలంటే, సార్థకం కావాలంటే మన బ్రతుకులే మారాల్సిన అవసరం ఉంది. చెప్పేశాడు ఖచ్చితంగా. ఎవరినంటేను సమస్తమైన దుర్నీతి నుండి బయటికి తీసుకొచ్చి విమోచించి ఇప్పుడు ఏం చేయబోతాడు? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను, అలాంటి ప్రజలాడు. ఏం ప్రజలాడు? కొత్తగా జనం అంటే సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలు. నీకు సత్క్రియలు చేయటానికి ఆసక్తి ఉందా? ఆసక్తి లేకపోతే నీకోసం ప్రాణం పెట్టి నువ్వు పందివో కుక్కవో, నీకోసం ప్రాణం పెట్టేందుకు వేస్ట్. కాబట్టి క్వాలిటీ చెప్పేశాడు. ఎవరి కోసం పెడతాను నా ప్రాణం పెట్టాను? సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను నా కోసం పవిత్రపరచుకుని నా సొత్తుగా చేయడానికి ప్రాణం పెట్టాను, కానీ పందులు అడగాలని కుక్కను బాగు చేయాలని ఉద్దేశంతో కాదని చెప్పేశాడు ఖచ్చితంగా. కాబట్టి ఆయన త్యాగానికి వెనుక మానవ కమిట్మెంట్, తన మార్పు వెనుక బలవంతం చేయబడిన, ప్రేమతో బలవంతం చేయబడిన పరిస్థితి ఉంది. క్రీస్తు ప్రభు పాపం రక్షించడానికి వస్తే అపోస్తలుడైన పౌలులాగా నిలబడిన మనుషుడు. క్రీస్తు యేసు పాపం రక్షించడానికి వచ్చాడు. నేనే దాని గురించి నా ఇంత పాప అంటే నేను ప్రధాన పాపిని మాట్లాడితే నాలాంటి వాళ్ళని రక్షించడానికి ఏం కథంటాను? నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డా. నేను జీవించడం నా కోసం కాదు, నా కొరకు ప్రాణం పెట్టిన ఆయన కోసం జీవించడానికి అన్నాడు. అందువలన క్రీస్తు ప్రభు యొక్క త్యాగము అర్ధరహితమైనది కాదని నువ్వు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా జీవితంలో మార్పు కలగాల్సిన అవసరం ఉంది. అని ఎవరి కోసం ప్రాణం పెట్టామంటే అని ప్రభు చెప్పాడు. మనము పాపం విషయమే చనిపోయి, పాపాన్ని కప్పుకొని కాదు, పాపాన్ని కప్పుకున్న తర్వాత లోపల పాపం ఉంది, ప్రేమకున్నప్పుడు కప్పుకొని వచ్చాడినా నీతిని మంతులావు కాదు. మనము పాపం విషయమే కప్పుకున్న వాళ్ళం కాదు, పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే మన పాపం రాని మీద అంతుకు పోసుకుంది. ఎవరి కోసం కృష్ణ ప్రభు అంటేను చెప్పేశాడు. ఇక జీవించేది తమ కొరకు కదా.
తన కొరకు చనిపోయి తిరిగి లేచిన వాని కొరకే జీవించడానికి అని చనిపోయాడు. ప్రభు నేను చనిపోయిన దేనికంటేను నీవు నిలిచిన ప్రతి స్థలంలో పరిమళ వాసన కొట్టేటట్టు. వారు విద్యలేని పామర్లే, వారి గత జీవితం అది. కానీ ప్రస్తుతం జీవితం వారు యేసుతో కూడా ఉన్నవారు. ఆ వాసన కొట్టాలని ఉద్దేశంలో క్రీస్తు ప్రభు త్యాగం వెనుక ప్రత్యేకమైన ఉద్దేశం అది. అర్ధరహితమైన మరణం కాదైంది. అందువల్ల ఆ మరణం నీకు వర్తించాలన్నా, ఆ త్యాగము నీలో కనపడాలన్నా నువ్వు ప్రత్యేకించి నేను ఆ క్రొత్త సృష్టి కావాలంటే చూడు నా జీవితం. గతంలో నేను సంపూర్ణంగా వేరే, ప్రస్తుతము ఆయన మలుపుకు, ఆయన కత్తిరింపుకు, ఆయన కోతకు, ఆయన దెబ్బలకు మార్చబడి మార్పు పొంది నూతనమైన రూపంగా మార్పు పొందటానికి. ఈ బిల్డింగు ఇలాగే ఉంటే అది పాతది, కానీ దాని రేకులు తీసేసి, దాని కడ్డీలు తీసేసి, దాని షేపులు తీసేసి సంపూర్ణంగా కొత్తగా లేపి నీట్గా కట్టామనుకో, అప్పుడు ఏంటంటే అది క్రొత్తది. అలాంటి క్రొత్తగా చేయాలని నిన్నే, నీ జీవితాన్నే, నీ శరీరాన్నే, నీ మనసునే మళ్ళా తిరిగి క్రొత్తగా చేసి దాని కొరకు అనాది సంకల్పం చేయబడింది. భూమి మీద ఆయన నిన్ను ఒక క్రొత్త సృష్టిగా చూడాలని ఉద్దేశించే సమస్త కార్యములు జరిగించాడు. నువ్వు అలా కాలేదు. నీ త్యాగం ఆయనకి సంబంధించి ఆయన త్యాగం నీకు సంబంధించింది కాదు. నువ్వు అలా కావటానికి ఇష్టపడలేదు. ఆయన మరణము నీకు సంబంధించింది కాదు గనుక క్రీస్తు బాబు నా కొరకు చనిపోయాడని అబద్ధాలు ఆడుకో. క్రీస్తు బాబు చనిపోవడానికి అర్థం ఉంది. ఆయన త్యాగానికి వెనుక ఈ మార్పు కావాలని దేవుని సంకల్పం యొక్క డిజైన్ ఉంది. ఆ డిజైన్లో నీకు రాలేదు, నీకు క్రొత్త సృష్టి కాలేదు. కాకపోతే క్రీస్తు బాబు నీకు కొరకు సావలేదు. వాస్తవమైన సంగతి. నమస్కారం. క్రీస్తు బాబు తండ్రి ఇంటిని గురించి మాట్లాడారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను. నేను మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగునా అని నిత్య నివాసం యొక్క నిరీక్షణను గురించి, దానికి మనుషులను ఆయన సిద్ధపరిచే కార్యక్రమాన్ని గురించి ప్రభువుని యేసు తెలియజేశారు. తండ్రి ఇల్లుంది, దానిలో ఆయన తిరిగి తీసుకువెళ్ళి నిత్య నివాసంలో ప్రవేశపెట్టే మార్గము, విధానం ఒకటి ఉంది. కానీ ఈ తండ్రి ఇంట్లో ఆయన మానవులు చేయడానికి తీసుకున్న తీర్మానాలు లోకం పుట్టక మునిపే జరిగాయి. తన ఇంట్లోనికి మానవ జాతిని తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచన ఆయన సృష్టిని చేయకముందే జరిగింది. ఒకవేళ తండ్రి ఇంట్లో గదులు అనేవి ఉంటే అవి ఎలాగుంటాయో తెలియదు నాకు. రహస్యంగా ఆయన ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కూడిన సమయంలో తనతో పాటు తన కుమారుడైన క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మలు ఆ మీటింగ్లో ఉండుంటే భూమియే లేక మునుపు ఆయన తీసుకున్న నిర్ణయాలు తన కుమారులను గురించి తీసుకున్న నిర్ణయం. నేను నా కుమారులను భూమిని వారి కొరకు చేసి భూమి మీద నుండి తీసుకుని వచ్చి తిరిగి ఇక్కడ మహిమపరుస్తాను అని మహాదేవుడు ఒకనాడు క్రీస్తు యేసునందు ఆ ఆలోచనలు చేశాడు అని గ్రంథం అంది. ఎఫెసీయులకు 1:4 వరకు ఆయన కుమారులను గురించిన నిర్ణయాన్ని సంగతి నేను చదవబట్ల మీకు తెలిసిన కార్యక్రమము వదిలిపెట్టేశా. ఆ నిర్ణయం జరిగిన తర్వాత వారు ఆ మీటింగ్ నుంచి లేచి, ఒకవేళ మీటింగ్ అలాంటిది ఒకటి జరిగి ఉంటే, లోకం లేదు, నేను నా కుమారులను పరలోకంలో తీసుకుని వచ్చి మహిమపరుచుతాను
అని కోట్ల కొలదిగా ఉండే ఆయన దూతలకు ఎదుట అలా ప్రకటన చేస్తేనే మహాదేవుని యొక్క ఆలోచన దూతగణాన్ని నిలబెట్టేస్తుంది. అలాగే దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు ఇప్పుడు అనిపిస్తుంది. ఆ కార్యం దేని కొరకో కాదు, నా కుమారుల కొరకే అన్నాడు ఆయన. ఒకవేళ వాళ్ళకి తలంపు వచ్చి మేము ఉన్నాం కదంటాను, మీరు నాకు సేవకులు అంటాడు ఆయన. మరి ఎవరి కొరకు ఈ ఆలోచన అంటాను? కుమారుల కొరకు ఆయన ఆలోచన అన్నాడు మాట్లాడు. ఆయన కుమారుల కొరకు ఆయన ఆలోచన చేసి ప్రభువుని ఏసి తెలియజేసినట్టు, నా తండ్రి ఇంటి అనేక నివాసంలో కలవ, లేకపోతే నేను చెప్తాను అన్న మాటే. ఆ నివాసాల్లో తిరిగి నా కుమారులను తీసుకొచ్చి ఉంచిపోతా, వారిని వాసనగా చేయబోతాను, వారికి ఇష్టమే వాసత్వం అనుగ్రహించబోతానని మహాదేవుడు ఒక దూతలతో అంటే, ఏంటయ్యా నువ్వు చేసే పని అంటానికి ఎవడికి హక్కు ఉండదు. అది ఆయన ఇల్లు. ఆయన ఇంట్లో తన పిల్లల కొరకు ఏమైనా చేయగలడు, కానీ పిల్లలు లేరే. ఇంకా మానవ జాతినే సృష్టించలేదే, కానీ తీర్మానాలు మాత్రం జరిగిపోయాయి. క్రీస్తు యేసునందు మనలను తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసము, ఎవరి కోసమగా తన కోసమే నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచించేశాడు. ప్రేమతో దేవుని యొక్క ప్రేమ ఆయన హృదయం నుంచి పొంగి పొరలి మానవ జాతిని గురించి ఆలోచించేసింది. మానవ జాతి కొరకు చేయబోయే ఇంకా సృష్టిని గురించి ఆలోచించేక మునుపు మానవ జాతిని తిరిగి తీసుకుని వచ్చి తన నివాసంలో ఉంచుకోవాలని ఆలోచన చేసింది. ఆయన ప్రేమ బయటికి పొరలి పారి వచ్చి, అలాగ సాధ్యం కావాలంటే అవసరమైతే నా కుమారుడైన క్రీస్తు యేసును వారి కోసం బలి చేస్తాను అనే తీర్మానంతో దేవుడు బయటకు వచ్చేసాడు. అయ్యా సాధ్యమా అని ఎవడని అడిగితేను, ఆ సాధ్యం చేయడానికి నా కుమారుడు బలి అవుతాడు, నా కుమారుని బలి చేసి నేను కుమారుడుగా స్వీకరిస్తాను అనే మహాదేవుని యొక్క తీర్మానం ఆ రోజున జరిగిపోయింది. పరమంతన దేవుడు మానవ జాతిని గురించి తీవ్రంగా తీక్షణంగా అనాదిలోనే ఆలోచన చేసిన తర్వాతనే దాన్ని అమలు చేయటానికి జరిగించిన కార్యముల గురించి నేను నిన్న దాదాపుగా అంతట్లో మీకు వివరించాను. దేవుని పిల్లల కొరకైన ఏర్పాట్లు, అది పరలోకంలో మనుషుని తీసుకువెళ్ళే ఏర్పాట్లు జరిగిపోయాయి. ఏర్పాట్లు జరిగిన తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించి తన కుమారులు ఆయన ద్వారా స్వీకరించే దాన్ని ఆయన అమలు చేసి తన కుమారుడు క్రీస్తు యొక్క బలి అనంతరం తర్వాత తన ఆత్మను పంపించి పైగా ప్రత్యేకించి ఏం చేశాడంటే, వాస్తవానికి మొట్టమొదటిగా రూపునిచ్చిన రోజునే తన రూపునిచ్చాడు, తన స్వరూపం ఇచ్చాడు. పోగొట్టుకుంటే మళ్ళా ఇస్తాను అన్నాడు. మొట్టమొదటి చేసిన రోజునే తన స్వరూపం మీద తన పోలిక చొప్పున చేసి, ఒకవేళ ఈ కుమారత్వము నా పోలిక కుమారత్వం అది వారు పోగొట్టుకుంటే మళ్ళా తిరిగిస్తా. ఏమీ ఉచితమైన కృప మనకి నేను వివరించడానికి నా వలన ఏ పని కాదు. ముందు రూపం ఇవ్వటమే, ఇచ్చిన దాన్ని పోగొట్టుకుంటే మళ్ళా రూపం ఇయటమే, మళ్ళా ఆ రూపం ఇయటానికి కుమారుడిని బలి చేయటమే. కుమారుడిని బలి చేసి రూపం ఇస్తాడట. రూపం అయిపోయినందుకు కుమారుని బలి తర్వాత మనుషులను కుమారుడిగా స్వీకరించి లోపలికి ఆత్మను అనుగ్రహించి నువ్వు నా కుమారుడు అని చెప్పిస్తాడట. పరిశుద్ధాత్మను పంపించి నువ్వు నా కుమారుడు అని చెప్పిస్తాడట. రోమీయులకు 8వ అధ్యాయం మీకు తెలిసినట్టుగా
ఈ ప్రేమకు ఏ పాటుకు కారణం లేదు వాస్తవాన్ని. అది నిర్హేతుకంగా తాను ఇష్టపూర్వకంగా చేసిన పనే. దేవుడు ఎవరైనా ప్రాంప్టింగ్ ఇస్తేనో లేకపోతే ఎవరైనా ఇలా చేయమని చెప్తేనో చేసిన కార్యక్రమం కాదు అది. తన సొంత హృదయంలో తనకే కలిగిన ఆలోచన భావాలు అవి. 8వ అధ్యాయంలో నువ్వు కుమారుడు అని చెప్పించడం ఆయనకి ఇష్టమైంది. క్రీస్తు యేసునందు కుమారులుగా స్వీకరించాడు, అయిపోయింది. స్వీకరించిన తర్వాత లోపల ఆత్మ పెట్టి చెప్పేసాడు 15వ వచనంలో, ఎలాగనగా మళ్ళీ భయపడ్డకు మీరు దాసపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందిద్దరి. ఈ ఆత్మ కలిగిన వారినై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. నన్ను ఏమని పిలవండి, మీరు ఇప్పుడు నాయన అని పిలవండి, అబ్బా అని పిలవండి అన్నాడట. నాయన తండ్రిని పిలిచి మొదలుపెట్టి తన కుమారుని యొక్క ఆత్మను అనుగ్రహించాడు. గల్తీలకు 4వ అధ్యాయం 6వ వచనంలో నన్ను నాయన అని పిలవండి అన్నాడు ఆయన. నాయన తండ్రి అని మొదలుపెట్టి తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపినాడు అని చెప్పాడు. దేవుడు కుమారుని ఆత్మ హృదయంలోకి వచ్చిన తర్వాత ఆదరించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు దత్తపుత్రాత్మను పొందారు, మీరు కుమారులే అన్నాడు. అని మళ్ళా అభయం ఇచ్చాడు. అభయం ఇచ్చి నా ఆత్మ మీద ఆత్మతో చెప్పటం లేదా మీరు కుమారు నా కుమారులని అని అడిగాడు. 15వ వచనంలో రోమీయులకు 8:16లోనే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అన్నాడు. నువ్వు దేవుని కుమారుడునైనా అన్నాడు. నాకు అనుమానం రాకుండా పరిశుద్ధాత్మ సంగతిని జ్ఞాపకం చేయడానికి ఉద్దేశించబడ్డాడు. నా లోపల కావలు ఉంచి నువ్వు దేవుని కుమారుడు అనిపించటానికి. నాకు ఆ భావన కలిగించేది ఆయన దయపూర్వక సంకల్పమైంది. కాబట్టి నాయన తండ్రి అని మొదలుపెట్టే ఆ కుమారుని యొక్క ఆత్మ కలిగిన వారు ఎఫెసీయులకు 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివినట్టుగా, కావున ప్రియులైన పిల్లల వలె, మామూలు పిల్లలు కాదు వాళ్ళు, ఏం పిల్లలు? ప్రియులైన పిల్లలు. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని చెప్పాడు. మరి మీ నడక కూడా దేవునిలాగే ఉండాలి ఆయన అన్నాడు. గతంలో ఒక మనిషిలాగా, మట్టిలాగా, పాములాగా, మృగంలాగా ప్రవర్తించేది అది వేరే సంగతి. ఇప్పుడు చేసిన కొత్త సృష్టిలోనే దేవుని పిల్లలు దేవుని పోలి నడుచుకునే వాళ్ళు అని చెప్పాడు. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. ప్రియులైన పిల్లలకుని అవిధేయులైన పిల్లలకుని వ్యత్యాసమైన తెలియచేశాడు. యెషయా గ్రంథంలో అవిధేయులైన పిల్లల యొక్క రూపు చిత్రాన్ని కొద్దిసేపు ఆయన వర్ణించాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో అవిధేయులైన పిల్లల యొక్క రూపాన్ని ఆయన వర్ణించాడు. యెహోవా వాక్కు ఇదే మొదటి నుండి, లోబడని పిల్లలకు శ్రమ. లోబడే పిల్లలు ఒక బ్యాచ్, లోబడని పిల్లలు మరొక బ్యాచ్. పిల్లలే కానీ లోబడని పిల్లలు వాళ్ళు. లోబడే పిల్లలకు ఆదరణ, లోబడే పిల్లలకు ఆధిక్యత, లోబడే పిల్లలకు కృప, కానీ లోబడని పిల్లలకు శ్రమ అన్నట్టు. లోబడని పిల్లలు అంటే ఎలాగుంటారయ్యా, ఎలాగుంటారో వర్ణించడానికి ఆయన ఇలా తెలియచేశాడు. పాపము కూర్చుకొనినట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు వచ్చిన కడవ. దేవుని పిల్లలైతే దేవుని అడిగి ఆలోచించేయాలి. నాయనా ఫలానా సంగతి చేయాలనుకుంటున్నా, మీ ఉద్దేశం ఏంటి అన్నాడు. నేను ఫలానా కార్యం చేయబోతున్నా, మీ తలంపు ఏంటి అన్నాడు.